అమరావతికి అక్కడున్న మహిళలు, దళితులు, క్షేత్రస్థాయిలో చిన్న చిన్న కుటుంబాలు, 2 ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులు 25,000 మంది, వాళ్ళు మన రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆ రోజు ముందుకొచ్చి భూముల వాళ్ళు ఒక మంచి స్ఫూర్తితోటి నిలబడితే ఈరోజు వాళ్ళని అవమానపరిచి వాళ్ళని అక్కడి నుంచి చివరికి రాష్ట్ర వ్యాప్తంగా నడిచే విధంగా దుస్థితికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. అక్కడున్న రైతాంగం, అక్కడున్న మహిళలు పాపం చాలా గొప్ప త్యాగం చేసి మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి, అమరావతిలో రాజధాని ఉండాలని వాళ్ళు పాపం ఆ రోజున ముందుకొచ్చి భూములు త్యాగం చేశారు. ఈ ముఖ్యమంత్రి ఆయన ఏ వస్తుందో ఆనందం మనకు తెలీదు. నేను అడిగేది ఒక సూటైన ప్రశ్న. ముఖ్యమంత్రి గారి ఇంటికి 5 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అమరావతి. నేను ఇక్కడే ఉంటాను ఆ రోజు అబద్ధం చెప్పాడు. ఇదే ముఖ్యమంత్రి ఎందుకు ఆ రైతాంగాన్ని పిలిపించుకుని వాళ్ళతో చర్చించడు? ఎందుకు వాళ్ళతో కూర్చుని ఒక అరగంట సేపు సమయం వెచ్చించి ఒక భరోసా నింపలేడు? ఇదే ముఖ్యమంత్రి ఈ రోజున రైతులు కష్టాల్లో ఉంటే మీరెందుకు ఈ జిల్లాలో పర్యటించి రైతాంగానికి భరోసా నింపరు? ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా రైతుకి భరోసా కల్పించారు కాబట్టి చాలా మంది ఆ రోజున ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా నిలబడ్డారు. రైతులు అడిగేది కూడా ఒకటే, ఎవరొకళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పండి. కనీసం తడిసిన ధాన్యం ఇంత కొంటామని చెప్పండి. గింజ కొంటామని అబద్ధాలు ఆడారు. ఈ రోజునేమో 10 సార్లు తిప్పించుకుంటున్నారు, ఎవరు సమాధానం చెప్పడం లేదు.